హాయ్ హలో వెల్కమ్ టు బాతాకాని. సో ఈరోజు యాక్చువల్లీ మేము ఇక్కడి నుంచి అంటే నేను ఆస్టిన్లో లేను, ఫిలడెల్ఫియా వచ్చాము మా పిల్లలకి బ్రేక్ అంటే. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. 2 రోజుల నుంచి ఫుల్ వర్షం, ఈరోజే జస్ట్ ఎండ్ వచ్చింది. ఇవాళే బయటకు వచ్చాను. అసలు రోజు ఇలా స్వెటర్ వేసుకొని ఇంట్లోనే ఉంటున్నాను అనమాట, అంత చలి. కూర్చొని మాట్లాడుకుందాం ప్రశాంతంగా. సో పిల్లలు ఆడుకుంటారు. ఈ వీక్ మొత్తం బ్రేక్ అంటే ఈ ఊరు వచ్చామన్నమాట. మేమైతే ఆఫీస్ పనులు చేసుకుంటున్నాం. ఇంకా ఫ్రైడే రేపు, అందుకని ఇంకా ఈరోజు హాఫ్ డే, రేపు లీవ్ తీసుకున్నాం. ఇక్కడి నుంచి ఒక 2 hours డ్రైవ్ చేస్తే ఒక విలేజ్ లాంటి ప్లేస్ ఉంటుందంట. సో అక్కడ ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. మా 2 families, ఒక ఫ్రెండ్స్ వచ్చారు. సో అందరం కలిసి 2 days అక్కడ స్టే చేసి అక్కడ చుట్టుపక్కల ఏవో కొన్ని యాక్టివిటీస్ ఉంటాయంట పిల్లలకి, అవన్నీ చేసి ఒక 2 days అక్కడ స్పెండ్ చేద్దామని వెళ్తున్నాం అనమాట. మా పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. బట్ ఇలానే ఉంటుంది, స్టిల్ దే ఆర్ ఎక్సైటెడ్ వేరే ఎక్కడికో వెళ్తున్నామని. 2 daysకి ప్యాకింగ్ స్టార్ట్ చేసా. అదేమో నేను ఆస్టిన్ నుంచి తెచ్చిన సూట్ కేసు, దాంట్లో నుంచి మళ్ళీ 2 daysకి కావాల్సిన ఇంకో చిన్న బ్యాగ్లో సర్దుకుంటున్నాం. బయట అయితే విపరీతమైన చలి. సో ముగ్గురికి 2 రోజులకి ఈ చిన్న సూట్ కేసు కూడా సరిపోవట్లేదు, ఎందుకంటే జాకెట్లు, సాక్స్లు, గ్లౌలు చాలా సర్దాల్సి వచ్చింది. సో మొత్తానికి బ్యాగ్ అయితే ప్యాక్ చేసేసాను. నేను పైనుంచి కిందకు వచ్చేసరికి వీళ్ళు ఏదో సీక్రెట్ రూమ్ అని వాళ్ళ టేబుల్కి సోఫాకి మధ్యలో కొంచెం స్పేస్ ఉంటే పైన ఇలా బ్లాంకెట్స్ వేసేసి ఇటు నుంచి ఇటు సీక్రెట్ ప్లేస్ అని చెప్పి ఆడుకుంటున్నారనమాట. భలే ఫన్గా ఉండింది. నేను కూడా కొంచెం లోపలికి వెళ్ళాను కానీ పెద్ద పట్టలేదు. సో బయటకు వచ్చేసాను. వెళ్ళే ముందు ఈ ఆటలన్నీ. సరే బయటకి ఎటు నుంచి అది మా ఫ్రెండ్ అనమాట. బయటికి వెళ్ళినంత సేపు ఈ పిల్లకి విపరీతమైన ఓసిడి ఉందండి. బయటికి వెళ్ళి 5 నిమిషాల ముందు కూడా ఇంకా వ్యాక్యూమ్ చేస్తుంది, అంట్లు సర్దుకుంటుంది, బట్టలు అక్కడక్కడ కనిపిస్తే రూమ్లో పెట్టుకుంటుంది. అన్నీ అసలు విపరీతమైన క్లీనినెస్ అనుకుంటా. తెగ అసలు తుడిచి గట్లు అరిగిపోతాయేమో అనిపిస్తుంది. ఎనీవే, సో ఇప్పుడైతే అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయామన్నమాట. ఎండింగ్ ఇంకా ఆల్రెడీ ఒక స్వెటర్ పెట్టుకున్నాను, బట్ చలేస్తుందని చెప్పి ఇంకా ఎక్స్ట్రా స్వెటర్స్ కూడా పెట్టుకున్నాను. నాకైతే చాలా చలి, అసలు చలి అయితే తట్టుకోలేను. అందరం ఒక కార్లో సరిపోం కాబట్టి రెంటల్ కార్ తీసుకున్నాము, కొంచెం పెద్దది, 7 seater. బట్ కిడ్స్తో మేము టోటల్గా 8 మంది ఉన్నామన్నమాట. బట్ ఏంటంటే నేను సన్నగా ఉంటానని ఫుల్ ట్రిప్ మొత్తంలో నన్ను వెనక సీట్లో 3 పిల్లల మధ్యన వేసేసారు. ఓ గాడ్, క్రష్డ్. సో ఈవినింగ్ 5:30, 6కి అలా బయలుదేరామన్నమాట. అసలు వెళ్ళే దారంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫాల్ కలర్స్ అన్నీ కనిపిస్తూ, అటు ఇటు చెట్లు చూడండి, గ్రీన్, ఎల్లో అండ్ రెడ్ కలర్స్ కనిపిస్తున్నాయి మనకి. మంచిగా ఉందన్నమాట. పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, ఎయిర్బిఎన్బి అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఇంకేమీ లేదు, జస్ట్ ఇట్స్ ఎ డిఫరెంట్ ప్లేస్ అని. బట్ స్టిల్ వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఈ దారంతా కూడా మనకి అంటే ఫాల్ కలర్స్ కోసం యూజువల్గా ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తారనమాట చూడడానికి. జస్ట్ మౌంటైన్ డిఫరెంట్ కలర్స్లో ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అక్కడక్కడ రెడ్, గ్రీన్. ఆల్రెడీ ఫాల్ కలర్స్ అయిపోయింది టైము, ఎల్లో, రెడ్, గ్రీన్. అదే ఈ దారంతా కూడా చాలా వరకు కనిపించింది మాకు. చాలా అంటే చాలా బాగుందనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలా మనం ఒక 2.5 hours ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత ఎయిర్బిఎన్బికి వచ్చేసామన్నమాట. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. అండ్ ఇక్కడికి వచ్చి అసలు ఎంత చలో చెప్పలేను. ఆ చలిలో నేను అక్కడ దాకా వెళ్తే ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదంట. సో 2 minutes కన్నా ఎక్కువ ఉండలేకపోయినా తిరిగి పరిగెత్తుకుంటే నేను కార్లోకి వెళ్ళిపోయాను. లాక్ ఓపెన్ చేయడానికి ఎలా చేయాలని కాసేపు ఆలోచించాం. చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఒక 5 to 10 minutes ట్రై చేసిన తర్వాత డోర్ ఓపెన్ అయింది. అంటే ఇప్పుడే నేను లోపలికి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడైతే ఎయిర్బిఎన్బి ఎలా ఉందో చూద్దాం. ఇది హాల్, కిచెన్ వచ్చింది.
ఇది డైనింగ్ ప్లేస్. కింద 2 బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట. ఇదొక బెడ్రూము. లైట్ ఎక్కడుందో కనపడట్లేదు. ఎనీవే అదొక బెడ్రూము. అండ్ ఇటు సైడ్ ఇది ఇంకొక బెడ్రూము. లైట్ స్విచ్ ఏదో అసలు అర్థం అవ్వట్లేదు, కొంచెం డిఫరెంట్గా ఉంది. మా ఆయన రాగానే ఓజీ పాటలు హై వాల్యూమ్తో పెట్టేశాడు. వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడంట. సో హీ స్టార్టెడ్ విత్ ద సాంగ్స్. మెట్లకి రాగానే ఎదురుకుండా ఒక బాత్రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్, లైక్ మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది. ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్ కూడా ఇచ్చారు మనకి. ఇది ఇంకో లివింగ్ ఏరియా లాగా ఇచ్చారు, లైక్ చాలా మంది కూర్చోవచ్చు. అండ్ ఇట్ సైడ్ టీవీ కూడా ఉందన్నమాట. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. అంటే కింద చాలా చిన్న సోఫా ఇచ్చారు కాబట్టి అసలు ఎవరు కూర్చోడానికి లేకుండా పోయింది. నైట్ పిల్లలు పడుకున్న తర్వాత మేమందరం మా పైన కూర్చొని ప్రశాంతంగా ఒక మూవీ చూసాము. పిల్లలైతే ఇంకా కింద నుంచి పైకి వచ్చేసారు. దే స్టార్టెడ్ లైక్ ప్లేయింగ్, జంపింగ్ అండ్ ఎంజాయింగ్ అనమాట. సో అది ఇల్లు అయితే భలే ఉంది కదా. ఇప్పుడే వచ్చాం నైట్. వీళ్ళు యాక్చువల్లీ వెళ్ళి ఇప్పుడు ఫుడ్ పిజ్జా ఎక్కడో పికప్ చేసుకున్నారు, ఇక్కడ దగ్గరలో అయితే లేదు. సో పికప్ చేసుకొని వచ్చిన తర్వాత కొంచెంసేపు తినేసి వీఆర్ ప్లానింగ్ టు ప్లే సంథింగ్. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ షూట్ చేస్తాం. బాయ్. వస్తున్నా వెదర్. స్పా ఉందా? ఐ థింక్ బయట ఉంది. చాలా బాగుంది. చూపి. 2 బెడ్స్ ఉన్నాయి. ఈరోజు అయ్యాను నేను కోరుకుంటున్నా. అవునా? లెట్స్ గో. ఒకసారి చూడు, సైన్ చూపిస్తా. ఇదిగో సైన్. వావ్. అమ్మ నువ్వు సైన్ లైట్ స్విచ్ చేయలే. ఇలా 2 బెడ్స్ ఇచ్చారనమాట. జస్ట్ ఒక రూమ్ లైక్ యాటిక్ లాగా. అమ్మ కిడ్స్ అయితే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయారు. సో దే హ్యావ్ దిస్ టీవీ హియర్. వాళ్ళకైతే ఇక్కడ మంచిగా ఆడుకోవడం అండ్ ఎక్స్ప్లోర్ చేయడం 5 నిమిషాలు అయిన వెంటనే పిల్లలకి ఆకలేసేసింది. హంగ్రీ హంగ్రీ హంగ్రీ. మా ఆయన అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళారు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో పిజ్జాస్ అవి ఉన్నాయంటే తెచ్చారనమాట. నేనైతే పిజ్జా తినలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ ఏదో కొంచెం ఉండిపోతే అది కానిచ్చేసాను అనమాట. అందరూ పిజ్జాస్ అవి తినేసి ఆల్మోస్ట్ లైక్ టయర్డ్ అయిపోయారు. అందుకని పిల్లల్ని ఇంకా పడుకోపెట్టేసి మేము కూడా ఎర్లీగా నిద్రపోయాము. ఎందుకంటే రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతే చలి లేకుండా అక్కడ లైక్ వాటర్ ఫాల్ ఉందంట చిన్నది, అది చూసుకుందాం. అండ్ వెళ్ళే దారిలో ఫాల్ కలర్స్ కూడా ఉన్నాయన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరం రెడీ అయిపోయాం. ఆల్రెడీ ఒక జాకెట్ వేసుకున్నాను, బట్ స్టిల్ ఇంకా జాకెట్స్ తెచ్చుకున్నాం. అంత చలేస్తుంది అనమాట బయట. లైక్ నిన్న చెప్పినట్టు మళ్ళీ నన్ను పిల్లలతో వెనక్ సీట్లో పడేశారు. వీళ్ళు నన్ను స్క్విష్ చేసి, క్రష్ చేసి, వీలైతే తొక్కేసి. బయట చూడండి బ్యూటిఫుల్గా ఉంది. ఫాల్ కలర్స్, ఎండిపోయిన చెట్లు, చాలామంది జనాలు వనభోజనాలకు వచ్చినట్టు వచ్చారు. మనం ఆల్మోస్ట్ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసామంట. వాటర్ ఫాల్ ఎంత ఉంటుందో తెలియదు కానీ కార్లు మాత్రం బోల్డ్ అని ఉన్నాయి. మరి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం. ఈ వాటర్ ఫాల్స్ పేరు బుష్కిల్ ఫాల్స్ అనమాట. అండ్ వెనకాల చూడండి చెట్లు మొత్తం అలా డిఫరెంట్ ఫాల్ కలర్స్ ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందంట. అండ్ మనం ఎంట్రన్స్లో ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా కొన్ని షాప్స్ లాగా ఉంటాయి. అక్కడ ఏంటంటే మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఫాల్కి గుర్తుగా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ కొంచెం మర్చెండైజ్ కూడా ఉంటుంది అనమాట ఈ ఫాల్కి సంబంధించింది. లైక్ హుడీస్, బ్యాగ్స్, పెన్స్ అలా అమ్ముతారు. అండ్ అదే కాకుండా బాత్రూమ్స్ అండ్ మనకి పక్కన ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఆకలేసే తినడానికి.
చాలా చలేస్తుంది. మేము టెక్సస్ నుంచి రావడం వల్ల ఏమో తెలియదు కానీ మాకంత చాలా అలవాట్లేదు. సో ఇక్కడ మాకైతే చాలా చలేస్తుంది. ఫుల్ ఇలా గేర్స్ అన్నీ వేసుకొని వచ్చామన్నమాట. నేనైతే జాకెట్ లోపల జాకెట్ వేసుకున్నాను, అంత చలి. ఇదిగో ఇప్పుడు టికెట్స్ తీసేసుకున్నాము, లోపలికి వెళ్తున్నాం. ఇంతకీ ఇందాక మ్యాప్లో డిఫరెంట్ ట్రయల్స్ చూపించాను కదా, మేమైతే మీడియంది చూస్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పిల్లలతో పొడుగ్గా లాంగెస్ట్ వెళ్తే వాళ్ళకి మళ్ళీ కాలు నొప్పులన్నా మనం ఎత్తుకోలేము అంత దూరం అని. అండ్ షార్ట్ అంటే వెళ్ళొచ్చేసినట్టు ఉంటుందని చెప్పి జస్ట్ పిల్లలతో కొంచెం ఈజీగా ఉండే వే ఒకటి చూసుకున్నాం అనమాట. సో అటువైపు నడుస్తున్నాం. ఇది యాక్చువల్లీ అడవిలో ఉన్నట్టే ఉంది, కాకపోతే అక్కడ కొంచెం రోడ్ లాగా మనకి ట్రైల్ పాత్ వేసారు అంతే. అండ్ ఈ వాటర్ ఫాల్ కింద దాకా వెళ్ళడానికి మనకి ఏంటంటే మొత్తం చెక్కతో చేసిన మెట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనకి 4 కలర్ యారోస్ వేసారు కదా, సో యారోని ఫాలో అవుతా కిందకి వెళ్ళిపోతే ఎనీవేర్ మనం ఫాల్ దగ్గరికి వెళ్తాము. మొత్తం ఆల్మోస్ట్ 300 మెట్లు దాకా ఉన్నాయంట మనం దిగడానికి. ఇక పిల్లలు ఎలా వెళ్తారో చూడాలి. వాటర్ ఫాల్ అంటే పెద్ద దారాలుగా కారిపోయి అద్భుతంగా ఉండేది కాదండి. సో కొండల మధ్యలోంచి కొంచెం పెద్దగా దారి వస్తుందన్నమాట. మరీ చిన్నది కాదు, మరీ పెద్దది కాదు, ఓకే మీడియం సైజ్ లాగా ఉందంతే. కాకపోతే దీంట్లో బ్యూటీ ఏంటంటే మొత్తం కొండంతా ఇట్లా డిఫరెంట్ కలర్స్ చెట్లు ఉండడం. ఇంకా మనము ఒక 1 మంత్ ముందు వచ్చుంటే ఇంకా అందంగా ఉండేదంట. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోతుందని చెప్పాను కదా, సో అందుకే అంత కలర్స్ కనిపించట్లేదు. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఆ కనిపించేదే ఫాల్. అండ్ అవతల పక్క కూడా మనకి సేమ్ ఇలాగే మెట్లు ఉన్నాయి. మనం కావాలంటే ఇటు నుంచి అటు కూడా నడవచ్చంట. బట్ మేము కిడ్స్ని బట్టి డిసైడ్ అవుదాం అనుకుంటున్నాం. లైక్ వాళ్ళు నడవగలిగితే ఇంకొంచెం దూరం వెళ్తాం, లేకపోతే జస్ట్ కింద దాకా వెళ్ళి వాటర్ని చూసేసి పైకి వచ్చేస్తాం. అండ్ చేతులు కాళ్ళు తడుపుకోవడానికి కూడా అక్కడ ఏం అసలు స్కోప్ లేదనమాట. మనం ఇలా చెక్క మెట్ల మీద నుంచే నించొని అన్నీ చూసేసి ఒక 4 ఫోటోలు దిగేసి మళ్ళీ పైకి వచ్చేసాం. కిందకి వెళ్ళే కొద్దీ చలి పెరిగిపోతుంది. లైక్ ఇట్స్ గెటింగ్ టూ కోల్డ్. కానీ వెదర్, ఇక్కడ చెట్లు అంటే ఫాల్ కలర్స్ అనమాట, మీకు కనిపిస్తుందా? లైక్ గ్రీన్, ఎల్లో, రెడ్ అలా డిఫరెంట్ దీన్ని ఇక్కడ ఫాల్ కలర్స్ చూడడానికి చాలామంది వెళ్తారు. అంత ఫాల్ కలర్స్ లేవు కానీ బట్ పర్వాలేదు. వాటర్ సౌండ్ వింటున్నారా? వాళ్ళే ఉంది కదా. మొత్తం 300 స్టెప్స్ ఉన్నాయంట మనం కిందకి దిగి వెళ్ళాల్సింది. సో వీఆర్ ఆల్మోస్ట్ హాఫ్ వే త్రూ అనమాట. కిందకి వెళ్ళేటప్పుడు చలేసింది కానీ అని మెట్లు ఎక్కి దిగి పైకి వచ్చేసరికి కొంచెం చాడ వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 1 గంటలో వెళ్ళి వచ్చేసాం. వాహిన్ పద, ఇదిగో ఇలా వెళ్ళు, దాంట్లో నుంచి ఇలా బయటకు వెళ్తున్నాం. వెళ్ళు పుష్ చేయడమే. బయటకు వచ్చేసా. బేర్స్ ఏమొస్తాయి అనుకున్నావు వాహిన్? రాలేదా? బేర్స్ కనపడతాయి సమ్ టైమ్స్ అని చెప్పారు కానీ మాకేం కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే ఇక్కడ ఏదో ఒక లైక్ వుడెన్ ట్రైన్ ఏదో ఉంటుందంట, కొంచెం బాగుంటుంది కిడ్స్కి ఫన్. కానీ ఇప్పుడు నడుచుకొని వెళ్ళొచ్చేసాం కదా, వెళ్దాం. నాన్న కనిపించాలి. వెయిట్, నాన్న ఎక్కడ నడుచుదాం రా. సో ఇక్కడి నుంచి లైక్ ఒక 1 అవర్ ఉంటుందంట, మళ్ళీ అక్కడికి వెళ్తాము. ఇది ఆల్మోస్ట్ లైక్ 20 మినిట్స్లో కాదు, వెళ్ళడం 20 మినిట్స్ పట్టింది, రావడం 20 మినిట్స్ పట్టింది. సో టోటలీ లైక్ 1 అవర్ వెళ్ళొచ్చాం. కిందకి ఎన్ని మెట్లు ఎక్కావు? ఎన్ని మెట్లు పైకి ఎక్కావు? చాలా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇంటికి కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పా కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. సో ఇది ఓన్లీ నడవడమే, ఏం చేయలేదు. ట్రైన్ అయితే కిడ్స్కి ఫన్గా ఉంటుందని సో ట్రైన్ దగ్గర తీసుకెళ్దాం అనుకున్నా.
ఇగో ఒక 5 minutes కూర్చొని ఇంకా వీళ్ళు స్టార్ట్ అనమాట. సో ఆ ఫాల్స్ దగ్గర కార్ ఎక్కిన తర్వాత ఒక గంటకి ఇక్కడ దిగామన్నమాట. అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, లైక్ ఫుల్ గ్రీన్ ఎల్లో అండ్ నా జాకెట్ కూడా ఎల్లో మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఇక్కడైతే ట్రైన్ ఉంటుంది, ఆ ట్రైన్ ఎక్కుతాము. సో ట్రైన్లో ఒక రౌండ్ వేసి వచ్చినాక వీ విల్ గో బ్యాక్ టు ద రూమ్, ఆర్ ఇంకా టైం ఉంటే ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. ఇంతకీ మధ్యలోనే జస్ట్ చికెన్ అండ్ ఫ్రైస్ ఏదో దొరికితే కిడ్స్ కోసం అది తీసుకున్నాం. వాళ్ళైతే అవి తినేసారు లంచ్కి. సో దే ఆర్ గుడ్ ఫర్ నౌ. జస్ట్ వీఆర్ గోయింగ్. ఇంకా ఇది చిన్న డౌన్ టౌన్ లాంటి సిటీ అంట, ఎప్పుడో ఓల్డ్ది. సో చూడ్డానికి చాలా బాగుందన్నమాట. ఇంకా అవి చూద్దాం. మేము ఎక్కబోయే ట్రైన్ ఇదేనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక బోగి ఫొటోస్ తీసుకోవడం కోసం ఊరికే డిస్ప్లేకి పెట్టారు. అండ్ దీనికి కూడా మనం టికెట్స్ పర్చేస్ చేసుకోవాలి. అండ్ ట్రైన్స్ లైక్ ఎవ్రీ 1.5 hourకి ఒకసారి వస్తుంది అనమాట. సో మనం టికెట్స్ తీసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఎప్పుడు ట్రైన్ వస్తుందో చూసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేయమని చెప్పారు. అప్పుడు వరకు అయితే మనకు ఒక 40 minutes టైం ఉంది. అందుకని పిల్లలకి మళ్ళీ ఏదైనా ఫుడ్ అలా ఇప్పించేద్దాము, మళ్ళీ రావడానికి ఒక 2-3 hours అవుతుంది కదా అనేసి ఇక్కడ డౌన్ టౌన్లో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ అండ్ ఫాల్ హ్యాలోవీన్ టైం కాబట్టి చిన్న చిన్న షాపు లాగా పెట్టి వాళ్ళ ఇంట్లో చేసుకున్నవి ఆర్ లైక్ అప్పుడే బేక్ చేసినవి ఫ్రెష్ పైస్ అండ్ చాకో చిప్ కుకీస్, డోనట్స్ అలాంటివన్నీ పెట్టారనమాట. ఈ షాప్ అయితే భలే ఉన్నింది. వాళ్ళు అన్ని రకాలు పెట్టారు. దాంట్లో నుంచి ఒక 4-5 వెరైటీస్ తెచ్చుకున్నాం. విదుర్ వాళ్ళైతే లెమనేడ్స్ కావాలని అడిగారు. సో వాళ్ళకి లెమనేడ్స్ కొరిచ్చాము. ఒక 10 minutes అలా వెయిట్ చేసిన తర్వాత మన ట్రైన్ వచ్చేసింది అనమాట. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత పెద్ద ట్రైన్, ఫుల్గా చెక్క ట్రైన్ అనమాట, పాతకాలంది. దీంట్లో ఏంటంటే 2 బోగీలు ఉన్నాయి. ఒకటేమో ఫుల్ ఓపెన్, ఇంకొకటి క్లోజ్డ్. మనం ఏది కావాలంటే దానికి రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్లో కూర్చుంటే ఆల్రెడీ చలి కదా, అందుకని మేము క్లోజ్ దానికి వెళ్ళామన్నమాట. అక్కడ ఒక టికెట్ కలెక్టర్ లాగా ఉన్నాడు. ఆయన ప్రతి వాళ్ళ టికెట్స్ చెక్ చేసి ఎక్కిస్తున్నాడు మనల్ని. King and railroads provided a way of life for the region. I have a few important announcements. For your safety, we ask that you please keep your head, hands, and even legs for that matter, inside the windows of the car. Is the Route 903 bridge, which was dedicated to the late Sergeant Andrew J. Maddox. ట్రైన్లో ఊరికే మనకి కొండల మధ్యలో ఎలా ఉంటుందో చూపించడానికి వెళ్ళినట్టు అనిపించింది, కానీ ఏమంత ద బెస్ట్ వ్యూ అని అలా చెప్పడానికి ఏం లేదు. సో అటు ఇటు చెట్లు, కలర్గా ఉండే కొండలు అండ్ మనం ఇందాక చూసిన వాటర్ ఫాల్, ఒక బ్యాక్ వాటర్స్ అలా కనిపించినాయి తప్ప ఏం యానిమల్స్ కానీ, వాళ్ళు బేర్స్ కనపడతాయి అన్నారు కానీ పెద్దగా ఏం కనిపించలేదన్నమాట. ఒక లైక్ 1 hour వెళ్ళడానికి 30 నిమిషాలు అండ్ అదే దారిలో వెనక్కి వచ్చేస్తాం అనమాట. అది ఇంకో 30 minutes అంతే ట్రిప్. ఆ ట్రైన్ ట్రిప్ కిడ్స్ అయితే విండోలో నుంచి అటు నుంచి ఇటు చూడడం అండ్ ఆ చక్క ట్రైన్లో అటు నుంచి ఇటు ఆడడం అలాంటివి చేశారు. ట్రైన్ అయిపోయింది. సో ఇప్పుడు గోయింగ్ బ్యాక్ హోమ్. టైమ్ థింక్ 5 అయింది. సో ఎండగా ఉంది. ఏంటి ఇది వేసుకుంది అనుకున్నారా? ఎండే చలి అంత చల్లగా ఉంది. ఓకే, సో వెళ్ళేదారిలో డిన్నర్ తినేసి అటు నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రూమ్లోనే అదే ఎయిర్బిఎన్బిలోనే ఉన్నాం అనుకుంటున్నాం. వెళ్ళేదారిలో ఏమైనా మంచి ఫుడ్ ఉంటే తినాలి. పొద్దున్న నుంచి ఏదో గడ్డి తిన్నాను తప్ప కొంచెం మంచిగా ఏం తినలేదు. సో లెట్స్ సీ ఇక్కడ ఏమి రెస్టారెంట్స్ ఉన్నాయో. ట్రైన్ దిగి కార్ పార్కింగ్ దగ్గరికి నడుస్తుంటే ఇలా కొంచెం వాటర్ ఫాల్ లాగా కనిపించింది. పిల్లలకి ఎలాగో నీళ్ళంటే పిచ్చి ఇష్టం అని చెప్పి ఒక 10 నిమిషాలు ఇప్పుడు అర్జెంటుగా రూమ్కి వెళ్ళినా మనం చేసేది ఏం లేదు కాబట్టి కాసేపు పిల్లలు ఇక్కడ ఆడుకుంటారని ఊరికే ఇక్కడికి వచ్చామన్నమాట నడుచుకుంటూ.
నాకైతే వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, ఫాల్ కలర్స్ ఎంత బాగున్నాయో అసలు. కొండలో ఇన్ని కలర్స్ ఇంత బాగా అసలు ఎలా అవుతాయో, ఒక సీజన్లో ఇన్ని కలర్స్, ఇంకో సీజన్లో రాలిపోవడం, ఇంకో సీజన్లో మళ్ళీ చిగురు రావడం, భలే కదండి. సో పిల్లలైతే అక్కడ రాలేసి ఆడుకున్నారు అండ్ ఫొటోస్ అయితే మస్తు వచ్చినాయి. అక్కడ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ డ్రైవ్ చేసుకొని ఇంకా ఫుడ్ ఎక్కడైనా తిందామని చెప్పి ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఈ రోజు అనమాట. మొత్తం ఈ మిస్కుతోనే అయిపోయింది నాకు. సో అక్కడి నుంచి ఒక గంట డ్రైవ్ చేసిన తర్వాత పిజ్జేరియా అని ఒక మంచి పిజ్జా ప్లేస్కి వచ్చామన్నమాట. అసలు చూడడానికి కూడా ఇది చాలా అంటే భలే ఉంది ప్లేస్. ఇది చూడండి, ఇట్లా అక్కడ ఫైర్ అండ్ ఇటు సైడ్ ఏదో చిన్న షాప్ అలా ఉందన్నమాట, భలే ఉంది. సో ఇప్పుడు పిజ్జాలు తినడానికి వెళ్తున్నాము. ఫుల్ ఆకలి, ఎంత ఆకలి చెప్పలేను. రుద్రేమో ఇది కొనుక్కున్నాడు, అది క్లోజ్ చేయదు, ఓపెన్ చేసి ఇది కొనుక్కున్నాడు అనమాట విద్రు. ఇంకా భలే ఆకలి వేసింది. ఫస్ట్ తినేసిన తర్వాత వీడియోలు తీసుకుంటాను. ఫుడ్ రాగానే అందరు ఎలా తిన్నారంటే వరద బాధితులకి ప్యాకెట్లు ఇస్తే ఎలా తినేస్తారు అలా, ఏదో పొద్దున్నుంచి అసలు ఏమీ తినని వాళ్ళు పస్తున్నట్టు. అసలు వాళ్ళకైతే ఇది తిను అని చెప్పాల్సిన అవసరం లేకుండా ప్లేట్లో వేసిన వెంటనే గబ్బ లాగిచ్చేసారనమాట. మేము కూడా అంతే, పిజ్జాస్ అండ్ పాస్తాస్ చెప్పుకున్నాము, లైక్ దే వర్ రియలీ క్విక్. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా సూపర్ ఉన్నింది. ఆకలి మీదో ఆర్ నార్మల్గానో తెలియదు కానీ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి తిరుగుతానే ఉన్నాము, ఏం తినలేదు. ఇంకా పిల్లలు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు. మేము ఇక్కడ ఏంటంటే త్వరగా చీకటి అయిపోయింది, లైక్ 6:30కి చూడండి ఎంత చీకటి అయిపోయిందో. బయట ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు. బట్ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది అనమాట ఇక్కడ. సో తినేసిన తర్వాత బయటకు వచ్చేస్తుంటే వాళ్ళకి పక్కన ఒక చిన్న షాప్ ఉంది, ఆ రెస్టారెంట్ వాళ్ళకి. అక్కడ ఏంటంటే మనం కావాలంటే వాళ్ళు అక్కడే వైన్ తయారు చేస్తారంట అండ్ దే మేక్ దేర్ ఓన్ జామ్స్ అండ్ పాస్తా సాసెస్. మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. పాస్తా సాస్ అయితే చాలా బాగుంది. సో మ్యారినరా ఒక బాటిల్ కొనుక్కున్నాము ఇక్కడ. డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి 1 hour అనమాట మా ఎయిర్బిఎన్బికి. సో అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ ఐ థింక్ దట్స్ ఆల్మోస్ట్ వెరీ టైర్డ్. పిల్లలు అయితే దారిలోనే నిద్రపోతారని అని అనుకుంటున్నాను. సో ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఫైనలీ పొద్దున రూమ్లో నుంచి బయలుదేరిన వాళ్ళం రాత్రి కల్లా రూమ్కి వచ్చేసామండి. అనుకున్నట్టే పిల్లలు దారిలోనే నిద్రపోయారు. సో తీసుకొచ్చి వాళ్ళని పడుకోబెట్టేసాం. మేమైతే ఒక మూవీ చూస్తున్నాం కొంచెం ప్రశాంతంగా. రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి మేబీ న్యూయార్క్ వెళ్తాం, లేకపోతే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, డిపెండింగ్ అపాన్ దట్. నా వీడియో ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ గుడ్ నైట్.